వెల్కమ్ టు జేటీవీ న్యూస్. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలంలోని జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాల్గూడ మలక్పేట గ్రామ పరిధిలోని రాజీవ్ రహదార్పై ఇన్నోవా వాహనం మితిమీరిన వేగంతో వస్తూ అదుపు తప్పింది. దీంతో డివైడర్ దాటి అవతల రోడ్డులో హైదరాబాద్ నుండి తుర్కపల్లి వస్తున్న బస్సును ఢీకొట్టబోయింది. బస్సు డ్రైవర్ అప్రమత్తతతో బస్సు రోడ్డు పక్కన పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న హకీంపేటకు చెందిన మోహన్, మౌలాలీకి చెందిన దీపిక అక్కడికక్కడే మృతి చెందారు. కారు ఢీకొని ద్విచక్ర వాహనదారులు ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్తో సహా 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని అంబులెన్స్లో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గంటల సమయంలో సుమారుగా ఒక ఇన్నోవా వెహికల్ తుర్కపల్లి నుండి టువర్డ్స్ హైదరాబాద్ వెళ్లే దారిలో ఈ విమలా ఫిట్స్ కు దగ్గర మెయిన్ రోడ్ పైన ఓవర్ స్పీడ్ లో ఉండి డివైడర్ క్రాస్ చేసి అవతల పల్టీ కొట్టి ఎదురుగా వస్తున్న బిఈ కంపెనీకి సంబంధించిన బస్ కు మరియు ఒక బైక్ రైడర్ టువర్డ్స్ తుర్కపల్లి పోతున్న బైక్ రైడర్ కి తగలడం వల్ల ఈ తగిలి ఇన్నోవా వెహికల్ బాగా డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయితే వెహికల్లో ఉన్న ఇద్దరు స్పాట్ డెడ్ అయినారు. తర్వాత బైక్ పైన ఉన్న ఒక పర్సన్ కి ఇంజూరీ అయినాయి. బస్ లో ఉన్న వాళ్ళకి కూడా ఒక మైనర్ ఇంజరీస్ తగిలినాయి. అది కేసు చనిపోయిన వాళ్ళు మోహన్ అనే పర్సన్ చనిపోయినాడు. ఆయనకు 25 years. ఇంకొక అమ్మాయి ఉంది ఆయన పక్కన. ఆయన డీటెయిల్స్ తెలవాల్సింది. ఆమె ఇల్లు హకీంపేట. పర్సన్ అయితే హకీంపేట, అమ్మాయి డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. వాళ్ళు టువర్డ్స్ ఇక్కడ హాస్పిటల్ అని చెప్తున్నారు. మరి ఎక్కడ పోయి వస్తున్నారు క్లియర్ గా తెలియదు. వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఎక్కడ పోయి వస్తున్నారు అనేది మనకు క్లారిటీ వస్తుంది. గాయాలు బస్ లో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ 10 members కి మైనర్ ఇంజరీస్ తగిలినాయి. బైక్ రైడర్ పిలియన్ రైడర్ కి కొంచెం సీరియస్ ఇంజరీస్ ఉన్నాయి.